హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన 10वीं कक्षा का పఠన హేతు యహా రాస్తా కహా జాతా హై సీఖేంగే. ఇది ఒక నాటకము. ఇందులో 2 దృశ్యాలు ఇవ్వబడ్డాయి. संभाषण का पठन हेतु पहला दृश्य में मोना, गोलू और नानी तीनों के बीच में संभाषण चलता है और दूसरे दृश्य में और లకడహారిన్ పుల్లలేరుకునే అమ్మాయి రాజుగారి ఆయన యొక్క మధ్యన సంభాషణ నడుస్తుంది. పహలా దృశ్య, మొదటి దృశ్యం నాటకము కాబట్టి రంగస్థలం కనిపిస్తుంది. ఆ రంగస్థలం మీద ఎవరెవరు ఉన్నారో చూద్దాం. नाटक गुण का दृश्य, मंच पर और नानी और नानी। पहला दृश्य नाटक गुण का दृश्य, मंच पर नानी और नवासी है. नानी आंगन में बैठी हुई है. आकाश में तारे चमक रहे हैं. मोना और गोलू कहानी सुनाने के लिए नानी से जिद कर रहे हैं. నానితో జిద్దు చేస్తున్నారు, మారం చేస్తున్నారు. ఏమని? అమ్మమ్మ మాకు ఒక కథ వినిపించు అని చెప్పేసి మారం చేస్తున్నారు. ఎవరెవరు? మోనా, గోలు ఇద్దరు. ఎవరితో? నానితో. నాని ఏ కహానీ సునావునా. నాని ఒక కథ వినిపించు. గోలు అంటాడు నానీకో, మా నాన్నకే స్వరమే ఆమెకి ఎట్లాగైనా చెప్పించాలి అనే ఇదితోటి నాని చెప్పండి అంటున్నాడు. నాని చెప్పు, అలా అంటే కూడా నాని చెప్తుందేమో అని చెప్పి నానితో తుమ్ దోనో నహి మానంగా, అయితే మీరిద్దరు వినరా చెప్పను అంటే సరే అచ్చా సునాతి సరే వినండి. సునో ఏ క్షణ టహర్కర్, ఒక క్షణం ఆగి, క్షణ టహర్కర్ అంటే ఒక క్షణం ఆగి నాని కహతి హే బహుత్ పురానీ బాత్ హే, ఇది కాలంది ఒక మాట. ఉజ్జోన్ నామకా ఏక నగర్తా, ఏంటంట ఆ నగరం పేరు? ఉజ్జోన్ నామకా ఏక నగర్తా. మోనా అంటది వహాతో ఆజీ హే, ఆ నగరం ఇంకా ఇప్పుడు కూడా ఉంది కదా అని అంటే నాని అంటది కహా హై బతలాతో, అది ఎక్కడుందో చెప్పు అని నాని మోనుతో అంటే మోనా అంటాడు. మోనా వహాతో ఆజ్ బీ హే అంటే నాని కహా హై బతలాతో అంటే మోనా అంటాడు మధ్యప్రదేశ్ మే, ఎక్కడుందని చెప్తాడంట మధ్యప్రదేశ్లో. గోలు నాని ఉజ్జయిన్ నామ్ కా ఏక నగర్ థా, ఫిర్ నాని ఉజ్జయిన్ నామ్ ఒక నగరం ఉంటుంది, ఆ తర్వాత నాని అంటది రాజా భోజ్ వహా కా ఏక రాజా థా. రాజా భోజు, నాని అంటది రాజా భోజ్ వహా కా రాజా థా, అక్కడ ఒక ఆ ఉజ్జయిన్ నామ్ కా నగరానికి రాజా భోజ్ రాజా, అక్కడ రాజా ఉన్నాడు. మోనా ఫిర్ కితాబో మే లిఖా హై నాని కి వహా బహుత్ బడా విద్వాన్ థా, ఆయన ఒక పెద్ద విద్వాంసుడు. ఉస్కే దర్బార్ మే ఏక్ కవి రహతా థా, ఆ రాజా దగ్గర ఆ దర్బార్లో ఒక కవి ఉండేవాడు. అతని పేరేంటంట? మాఘ్. ఆ కవి పేరు మాఘ్. గోలు అంటున్నాడు నానీకో కహనేదో. గోలు అంటాడు మోనాతోటి చెప్పనివ్వు అమ్మమ్మని, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని అంటే అప్పుడు కితాబ్కి బాద్మే, పుస్తకంలో రాసి ఉంది తర్వాత సంగతి, కానీ నానిని చెప్పనివ్వు. నాని ఆగే చెప్పండి అమ్మమ్మ ముందు ఏం జరిగింది అని అంటే నాని అంటది రాజా భోజ్ ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే ఏక్ भेष बदल कर रात में घूमना करता था. అక్కడి రాజా మన ప్రజ సుఖ దుఃఖాలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో అని చెప్పి ఆ తన యొక్క వేషము మార్చుకొని వేష బదల్కర్ రాతిమే అంటే చీకట్లో ఘూమ్తా అంటే తిరుగుతూ ఉండేవాడు. గోలు భేష్ బదల్కర్ కాహే నాని, ఎందుకు నాని భేష్ బదల్కర్ మార్చుకొని ఎందుకు నాని అట్లా వెళ్ళేవాడంటే నాని అంటది తాకి కోహి పెహచాన్ నాలే, ఎవరు నన్ను గుర్తుపట్టకుండా అంట అని వెళ్ళేవాడు. ఉస్కే సాత్ కవి మాఘ్ భీ రహతా థా, రాజాతో పాటు ఎవరు ఉండేవాడంట? మాఘ్, కవి మాఘ్ కూడా ఉండేవాడంట. ఏక్ రాత్ ప్రజా కో సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే దోనో महल से निकले.
ఆ! సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే దోనో మహల్ సే నిక్లే. రా ప్రజలు సుఖదుఖం తెలుసుకోవడానికి రాజా ఇంకా మాగ్ ఇద్దరూ బయలుదేరారు. दूसरा दृश्य मंच पर अंधेरे होते हैं दौड़ रहे घोड़े की टापों की ध्वनि समीप से दूर जाती है. ఇప్పుడు మాగ్ మహారాజా लगता है हम रास्ते भूल गए हैं इस जंगल में हम भटक गए हैं. మాగంటాడు మహారాజా మహారాజా మనం ఈ దారిని ఏమన్నా మర్చిపోయామా మనం మర్చిపోయి వేరే దారికి వెళ్తున్నామా అని అంటే భోజ్ అంటాడు తుమ్ ఠీక్ కైతే హో కవి నిజంగా కవి మీరు కరెక్టే చెప్తున్నారు నిజం చెప్తున్నారు కవి హమ్ ముసీబత్ మే ఫస్ గయే మనం కష్టాల్లో ఇరుక్కున్నాము మాగ్ ఇస్ ప్రకార్ హమ్ కబ్ తక్ భటక్తే రహెంగే ఈ ప్రకారం మనము ఎంతసేపు వెతుక్కుంటూ దారి తప్పుకుంటూ ఉంటాము భోజ్ అంటాడు జబ్ తక్ సబేరే నహి హో జాతా సబేరే అంటే ఎప్పుడు ఎంత తెల్లారుతుందో అప్పుడు వరకు మనకి కష్టాలు తప్పవు అని అంటే మాగంటాడు లేకిన్ యహా రాత్తో ఖతం హోనే కా నామ్ హీ నహీ లే రహా హై ఎంతసేపు చూసినా ఈ రాత్రి అవ్వడమే లేదు తెల్లారటమే లేదు అని చెప్తే భోజ్ సంకట్ కి ఘడి లంబీ ప్రతైతు హోతీ హే సంకట్ కి ఘడి అంటే కష్టాల్లో ఉండే ఆ టైం చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు సంకట్కి ఘడి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆ టైము చాలా ఇదిగా ఉంటుంది లంబీ హోతీ ప్రతీత్ హోతీ హే బతా సక్తే హో రాత్ ఔర్ కితనీ బాకీ హే ఇంకా తెల్లారవ్వడానికి ఇంకా ఎంతసేపు ఉందో ఏమో తెలియట్లేదు మాగంటాడు బస్ సబేరే హోనే హీ వాలా హే మాగంటాడు ఇంకా కాసేపటికి ఏమవుతుందో తెల్లారిద్ది మహారాజా వహా దేఖియే माघ अब चिंता छोड़े यहाँ देखिए पूरब दिशा पसर रही है सूर्योदय हो रहा है प्रकाश फैल रहा है ఏమంటున్నాడు ఇప్పుడు దిగులు వదిలేసేయండి మహారాజా ఎందుకు ఇంకా దిగులు మనకి సూర్యోదయం కాబోతుంది ప్రకాష్ అంటే ఏంటి ఇప్పుడు వెలుతురు ఫైల్ రహా హే వెలుతురు అంతా వస్తుంది ఇప్పుడు భోజ్ భోజ్ అంటాడు వహాతో హే లేకిన్ అది నిజమే కానీ లేకిన్ యహాతో కోయి దిఖాయి భీ నహీ దే రా హై కానీ ఎవ్వరు ఇక్కడ కనబడట్లేదు జిస్సే ఉజ్జోన్ జానే కా మార్గ్ పూఛా జాయే ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్తే మనం ఉజ్జోన్కి దారి మార్గ్ అంటే ఏంటి దారి అడుగుదాము అంటే ఎవ్వరు మనకి కనబడట్లేదు మాగ్ అంటాడు భలా ఇతనే సబేరే ఈ జంగల్ మే ఎవ్వరూ లేరు ఈ జంగల్లో అడుగుదామంటే అనుకుంటే భోజ్ అంటాడు వహా దేకో కోయి ఛాయా హే వహా దేకో అక్కడ ఏదో నీడ కనిపిస్తా ఉంది మాగ్ అంటాడు హా మహారాజా కోయి లకడహరిన్ హే లకడీ చున్నే జంగల్ మే ఆయి హే లకడహరిన్ అంటే ఏంటి కర్రలు కట్టె పుల్లలు ఏరుకునే అమ్మాయిని లకడహరిన్ అంటాడు లకడీ చున్నే అంటే కర్రలు ఏరుకోవడానికి జంగల్ మే ఆయి అడవిలోకి వచ్చింది భోజ్ అంటాడు హమ్ ఉస్సే హీ పూచే మనం వెళ్ళి ఎవరిని అడగాలి తనని అడుగుదాము అంటే మాగన్ ఠీక్ హై సరే మహారాజా అని మహారాజా హమే ఉస్సే పాస్ చల్నా చాహియే మనం అక్కడ తన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం అడగాలంటే అంటే పగ్ ధ్వని దూర్ జాకర్ టహరती है मंच पर प्रकाश होता है प्रकाश में लकड़हरीन के पास खड़े राजा ध्वनि दूर जाकर पाग ध्वनि दूर जाकर ठहरती है పాగ్ ధ్వని దూర్ జాకర్ టహర్తి హే కలధ్వని దూరం అవుతుంది ఆ రంగస్థలం మీద వెలుగు వస్తుంది ఆ వెలుగులో మనకు ఎవరెవరు కనిపిస్తారు లకడహరిన్ రాజ్ భోజ్ ఇంకా కవి కనిపిస్తారు లకడహరిన్ లకడి పుల్లలు ఏరుకోవడం ఆపేస్తుంది మాగ్ యహ రాస్తా కహా జాతా హే బతలా సక్తి హూ ఏమని అడుగుతాడు మాగ్ ఆ లకడహరిన్ అంటే పుల్లలు ఏరుకునే అమ్మాయిని ఏమడుగుతాడంటే యహ రాస్తా ఎక్కడికి వెళ్తుంది అని అంటే భోజ్ లకడహరిన్ కో చుప్ చాప్ కడా यह रास्ता कहाँ जाता है बतला सकती हूँ भोज लकड़हरिन को चुपचाप खड़ा देख रहा है భోజ్ చూస్తాడు లకడహరిన్ మాట్లాడకుండా చుప్ చాప్ అంటే సైలెంట్గా నిలబడుతుంది తుమేసి పూచ్ రహే హే నిన్నే అడిగేది మేము ఎందుకు సైలెంట్గా చుప్ చాప్ నిలబడి ఉన్నావు లకడహరిన్
వహ తో మై సమజ్ రహీ హూ లకడహరిన్ అంటది అవును నాకు తెలుసు మీరు నన్నే అడుగుతున్నారని. మాగంటాడు ఫిర్ చుప్ క్యూ హో మరి ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నావు? చుప్ చాప్ క్యూ హో? బోల్తీ క్యూ నహీ ఎందుకు మరి మాట్లాడకుండా ఉంటావు? అంటే లకడహరిన్ క్యా జవాబ్ దూ ఏం సమాధానం చెప్పాలి మీకు? యహీ సోచ్ రహీ హూ మీకేమని సమాధానం చెప్పాలి మీ ఇద్దరికి అని చెప్పి నేను దాన్ని ఆలోచిస్తున్నాను. భోజ్ అంటాడు ఇస్మే సోచ్‌నేకి కౌన్ సీ బాత్ హై నీవు ఆలోచించడానికి ఏముంది ఇక్కడ మేము ఏం అడుగుతున్నాము నిన్ను? అది సమాధానం చెప్పు అని అంటారు. లకడహరిన్ యహ తబీ తో చుప్ హూँ అదే ఏం చెప్పాలో అర్థం గాకనే నేను మౌనంగా ఉన్నాను. మాగ్ ఫిర్ కహో హమ్ భీ తో సునే మరి చెప్పు నేను గూడా వినాలి కదా నువ్వేం చెప్తావు అని చెప్పే లకడహరిన్ యహ మాగ్ ఫిర్ కహో హమ్ భీ తో సునే మేము కూడా వినాలి కదా చెప్పైతే అని అంటే లకడహరి यह रास्ता कहीं आता जाता नहीं है वह तो यहीं पड़ा रहता है लोग इस पर आते जाते रहते हैं आप दोनों कौन है और कहाँ जाना चाहते हैं ఏముంటుంది లకడహరిన్ పుల్లలు ఏరుకునే అమ్మాయి యహ రాస్తా కహి ఆతా జాతా అంటే ఈ దారి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి రాదు. ఇవహతో యహీ ఇక్కడే పడా రహతా అంటే ఇక్కడే పడి ఉంటది. లోగ్ ఇస్ పర్ ఆతే జాతే హే అందరు ఇక్కడ నుంచి దీనిపై నుంచి వెళ్తారు వస్తారు అంతేగాని ఈ దారి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటది. ఆప్ దోనో కౌన్ హై మీరిద్దరు ఎవరు ఔర్ కహా జానా చాతే మీరిద్దరు ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? భోజ్ అంటే హమ్ దోనో ముసాఫిర్ ఔర్ భోజ్ హమ్ దోనో ముసాఫిర్ హై ఔర్ ఉజ్జాన్ జానా చాతే హై మేమిద్దరము ముసాఫిర్లం అంటే ట్రావెలర్ ఎక్కడికన్నా నేను వేరే ఊరు అంటే ఉజ్జాన్ వెళ్ళాలనుకుంటున్నా ముసాఫిర్ అంటే ట్రావెలర్ అంటే లకడహరిన్ ముసాఫిర్ దో ఇస్ దునియా మే దో హీ హై ముసాఫిర్ అంటే ట్రావెలరు కేవలం ఇద్దరే ఏక్ సూర్య जो उधर निकल रहा है और एक चंदा जो उधर मिट रहा है ఒకటి ఎవరెవరు ట్రావెలర్ అనే వాళ్ళు ఇద్దరే ఉంటారు ఎవరెవరు జో ఉదర్ నికల్ రహా హై ఔర్ ఏక్ చందా జో ఉదర్ మిట్ రహా హై ఇటు ఒకటి సూర్యోదయ అయింది ఇంకోటి సూర్య उधर निकल रहा है ओके जो तो उधर मिट रहा है तुम दोनों होते हो सूर्य हो और ना चंदा फिर मुसाफिर कैसे हो మీరు సూర్యుడు కాదు చంద్రుడు కాదు మరి మీరు ముసాఫిర్ ఎలా అవుతారు అంటే మాగంటాడు ठीक कहती है हम दोनों ना सूरज और ना चांद मेहमान अवक्ष है లకడైన ఆప్ లోగ్ మెహమాన్ भी नहीं होते మేము సరే మేము చందా కాదు సూర్యుడు కాదు మేము మహమాన్ ఖచ్చితంగా మేము మెహమాన్ ఆప్ లోగ్ మెహమాన్ भी नहीं है లకడహరిన్ ఏమంటది మీరు మెహమాన్ కూడా కాదు క్యూంకి మెహమాన్ भी दो होते మెహమాన్ కూడా ఇద్దరే అవుతారు ఏక్ ధన్ ఔర్ దూసరా యువాన్ సమझे వాళ్ళు కూడా మెహమాన్ కూడా ఇద్దరే అవుతారు ఎవరెవరు మాగ్ ठीक है जो तो दोनों సారీ బాజ్ ఆప్ లోగ్ మెహమాన్ भी नहीं అంటే మీరు చుట్టాలు కూడా కాదు क्योंकि मेहमान भी दो ही होते एक धन और दूसरा त्योहान समझे భోజ్ మై రాజా హూ ఎవరు నేను రాజుని ఇవన్నీ కాదు నేను రాజాని అని చెప్తే లకడహరిని క్యూకి రాజా బి దోయి హే రాజులు కూడా ఇద్దరే ఉంటారు ఏక్ ఇంద్ర ఔర్ దూసరా యమరాజ్ వహ తో ఇన్ దోనో బి సే కోన్ హ్యో సరే ఇద్దరు రాజులు కూడా కాదు మీరు ఒకళ్ళు ఇంద్ర ఉంటాడు ఇంకోటి యమరాజ్ ఉంటారు మాగ్ చిడకర్ అంటే కోపం వచ్చింది మాకి ఎంత విసిగించుకొని తుమ్ హమే నహీ జాంతీ హో हम तो ऐसे पुरुष है जो किसी को भी कोई కసూర్ కర్నే పర్ మాఫ్ కర్సే మేము ఎలాంటి వాళ్ళం అంటే మేము క్షమిస్తాము మేము అలాంటి వాళ్ళం మేము క్షమించే మనుషులం లకడహరిన్ అంటే ఇతనా గుమాన్ నహీ కరో తో బెహతర్ మాఫ్ భీ దో హీ హే క్షమించే వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు శక్తి హే ఏక్ ధర్తీ ఔర్ దూసరి నారీ వాళ్ళు కూడా ఇద్దరే క్షమించే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఎవరు ధర్తీ అంటే భూదేవత నారి అంటే
ఏక్ ధర్తీ ఔర్ దూసరి నారి. ఆ క్షమించే వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు. వాళ్ళెవరు? ఒకళ్ళు భూమాత, ఇంకొకళ్ళు నారి, స్త్రీ. నారి అంటే స్త్రీ. తుమ్ దోనో నా ధర్తీ ఔర్ నా నారి. మీరు భూమాత కాదు, నారి అంటే స్త్రీ కూడా కాదు. ఫిర్ మాఫ్ కర్తే కి బాత్ క్యూ కర్తే. మీరు క్షమించే మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఇద్దరు కాదు కదా మీరు. భోజ్ అంటాడు, సున్ రహీ హో కవి, సున్ రహే హో కవి. వింటున్నావా కవి అమ్మాయి ఏమంటుందో? యహ తో హమారీ ఏక్ భీ నహీ చల్నే దే రహీ హై. మనం ఎన్ని మాట్లాడినా మనం ఒక్కటి కూడా చలాయింపు చేయలేక, ఒక్కటి కూడా నడవనిస్తలేదు మన మాటలు. ఆప్ క్యా కర్ రహే హై, క్యా కరే. ఇప్పుడు మనం ఏమి చేయాలి? రాజా భోజ్ తథా కవి మాగ్ హారే హుయే పురుష్ కి తరహ చుప్చాప్ కడే రహే సోచ్తే హై. ఏం చేస్తున్నారు? హారే హుయే పురుష్, మేము ఇంకా అలిసిపోయే మనుషుల్లాగా చుప్చాప్ అంటే సైలెంట్గా నిలబడి పోయారు. సోచ్తే హే ఆలోచిస్తున్నారు. భోజ్ సంజో హమ్ దో హారే హుయే వ్యక్తి. సరే ఇప్పుడు మేము ఇవన్నీ కాదు, మేము అలిసిపోయిన వ్యక్తులము. అబుతో రాస్తా బతలాదో. సరే ఇప్పుడు మీరు దారిని నాకు చూపించేయండి అని లకడహరిని రాజా భోజు తర్వాత కవి మాగ్ అడుగుతున్నారు. అప్పుడు లకడహరిన్ రాస్తా దో మైనే కబీ కా బతలా దియా హోతా కింతు తుమ్ దోనో సచ్ బోలో తబ్ నా తుమ్ లకడహరి. ఇప్పుడు మీరు రాస్తాతో మైనే కబీ కా బతలా దియా, నేను ఎప్పుడో దారి చూపించేసి ఉంటే కింతు తుమ్ దోనో సచ్ బోలో, ఇప్పుడైనా నిజం చెప్పండి. తో దోనో హారే హుయే భీ నహీ హో సకో, హారే హుయే భీ నహీ హో. रास्ता तो मैंने कभी का बतला दिया होता किंतु तुम दोनों सच बोलो तब ना तुम दोनों हारे हुए भी नहीं हो सकते, क्योंकि इस संसार में हारे हुए एक लोभी और दूसरा స్వార్థి సంజో. ఎందుకంటే నేను ఎప్పుడో మీకు చూపించి ఉంటే, మీరు దారిని నేను చూపించి ఉంటే, మీరు ఇప్పుడు కూడా హారే హుయే అంటే నహీ హో సక్తే, దోనో హారే అంటే అలిసిపోయిన వ్యక్తుల్లాగా మీరు ఉండలేరు. ఎందుకంటే ఈ సంసార్లో ఇప్పుడు మనం క్యూంకి ఈ సంసార్లో హారే హుయే ఇద్దరే, అలిసిపోయిన వ్యక్తులు ఇద్దరే. లోబి అంటే ఎవరు? అత్యాశగా ఉండేవాళ్ళు. దూసరా స్వార్థ అంటే స్వార్థంగా ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరే. అది కూడా మీరిద్దరూ కాదు. భోజ్ అంటాడు, అబ్ క్యా కహతే హో కవి. ఇప్పుడు భోజ్ అంటాడు కవితోటి, ఇప్పుడు ఏమి చెప్పాలి కవి అని క్వశ్చన్ మార్క్ వేస్తే మాగంటాడు, సమజ్ మే నహీ ఆ రహా హై. నాకు కూడా అర్థం కావట్లేదు మహారాజా. క్యూ కహే క్యా నా కహే. ఏమి చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు అర్థం కావట్లేదు. హమ్ తబ్ తరహా సే హార్ చుకే హే. మేము అన్ని విధాలుగా మేము అలిసిపోయి ఉన్నాము. అంటే భోజ్ అంటాడు హమ్ సబ్ తరహా సే హార్ చుకే హే. భోజ్ కూడా అంటాడు, మాకు కూడా అంటాడు, మేము అన్ని విధాలుగా అలిసిపోయి ఉన్నాము. నహీ మాలూమ్ హమ్ కౌన్ హై, తుమ్హే కహో తుమ్ కౌన్ హై. మేమెవరమో మాకు తెలియదు, నువ్వెవరో చెప్పు. దోనో లకడహరిన్ కే సామ్నే ఝుక్తే హే. తల దించుకొని ఉంటారు లకడహరిన్ ముందు. మేమెవరమో మాకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు అని చెప్పు అని చెప్తారు. లకడహరిన్ ఐసా కర్ ముఝే లజ్జిత్ నా కరే మహారాజా. మీరు అలా చేసి నన్ను సిగ్గుపరచనివ్వకండి మహారాజా. మే ఆప్కి ప్రజా హూ, నేను మీ యొక్క ప్రజాని. ఎందుకంటే లకడహరిన్కి తను రాజా మహారాజా అని తెలుసుకొని అప్పుడు అంటది, ఆప్కి ప్రజావు, నేను మీ యొక్క ప్రజాని. మాఘవా భోజ్ ఆశ్చర్యపడ్డారు. ఎవరు? మాగ్ ఇంకా భోజ్. తో తుమ్ హమే జాంతీ హో అంటే మేము మీకు తెలుసా? లకడహరిన్ అంటే అవశ్య జాంతీ హో, ఖచ్చితంగా నాకు మీరు తెలుసు. తో రాజా భోజ్ హో ఔర్ వహ తుమారా కవి మాగ్ హేనా అని అంటది. ఏమంటది? మీరు రాజా, తను మీ కవి మాగ్ కదా అని అంటే, భోజన్ సచ్ హై, నిజము. లేకిన్ కిసీ సే కహా మత్, तुम जैसी बुद्धिमान प्रजा मेरे राज्य में बसती हैं. మీ బుద్ధిమాన్ అంటే ఎంత తెలివి కల అమ్మాయి నా ప్రజ మేరే రాజ్య, ఆ ప్రజ నా రాజ్యంలో నివసిస్తున్నావా? యహ జాన్కర్ మే అతి ప్రసన్నా హూ. ఇది తెలుసుకొని నేను చాలా అతి ప్రసన్న అంటే చాలా ఆనందంగా ఉన్నాను. హమే ఉజ్జోన్ కా రాస్తా బతలాదో ఔరు క్షమా కర్దో. నాకు ఉజ్జోని ఒక దారి చూపించి మమ్మల్ని క్షమించు అని చెప్పి లకడహరిని భోజు అడుగుతాడు. లకడహరిను
प्रजा के सुख दुख की तुम्हारी यह चिंता तुम्हारे याश का कारण बनने जाओ महाराजा, वह है तुम्हारा రాస్తా. ఈ ప్రజ గురించి సుఖదుఖాలు తెలుసుకోవడానికి చింత అంటే మీరంతా దిగులు పడుతున్నారు. కారణ జావో మహారాజా, ఇదిగోండి వెళ్ళండి మహారాజా, తుమారా రాస్తా, ఇదిగోండి ఇదే దారి మీరు వెళ్ళాల్సింది అని చెప్పి చూపిస్తుంది. రాజా భోజ్ తథా కవి మాగ్ ఉస్ ఓర్ జాతి అంటే అదే దారిలో వాళ్ళు వెళ్తారు. मंच की रोशनी गुल होती है, आंगन में पहले की तरह नानी नाती नातिनी दिखाई देते हैं. రంగస్థలం కాంతి తగ్గిపోతుంది. ఆ వాకిట్లో ఎవరు ఉన్నారు? మొదటి దృశ్యంలో ఉన్న అమ్మమ్మ, మనవడు, మనవరాలు కనిపిస్తారు అన్నమాట. గోలు నాని वह लकड़हरिन जरूर तुम्हारी आयु की रही होगी. क्यों నాని అంటే ఆ లకడహరిను నాని నీ వయసు దానిలాగే నీ వయసు అంతే ఉంటుంది కదా నాని అంటే మోనా తబీతో వహ ఉత్ని హోషియార్ నిక్లి, అందుకే కదా నా వయసుది కాబట్టే కదా అంత తెలివి కలది. నిక్లి జితని హమారీ నాని హే, నా నాని అంత తెలివి కలదాని అమ్మమ్మ, లకడహరిని కూడా నీ అంత తెలివి కలదే కదా అని చెప్పి అంటే గోలు అంటాడు, దీదీ హమ్నే క్యా సీకా, అక్క మనము ఏం నేర్చుకున్నాము, దీదీ అంటే అక్క ఏం నేర్చుకున్నాము, బతలావో నానీకో, చెప్పండి అమ్మమ్మకి ఏం నేర్చుకున్నాము మనము అంటే మోనా అంటాడు, హమే సీకా హే హమారే అహంకార్ నహీ కర్నా చాహియే, మనం ఏం నేర్చుకున్నామంటే మనము అహంకారంగా ఉండకూడదు. క్యూ నాని కదా నాని అంటే నాని అంటది బిల్కుల్ ఠీక్ సమజా, నిజమమ్మా కరెక్టే మీరు చెప్పింది, అహంకార్ బురీ బాతే, అహంకారము చెడు మాట, హమే ఉసిసే బచ్నా చాహియే, మన దానితో బ్రతకాలి. రాజుగారు మరి కవి ఎంత అహంకారం ఉన్నా పుల్లలు వేరుకునే అమ్మాయి దగ్గర చాలా తగ్గించుకొని వాళ్ళ తప్పుని ఒప్పుకున్నారు. అలాగే మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ మనకి అహంకారాన్ని విడిచిపెట్టాలి. కాయలు కాసే చెట్టు అయినా ఎంత వంగి ఉంటుందో అంటే అది తగ్గించుకొని ఉంటుంది. అలాగే మనము ఫలాలు కాసే చెట్టు అయినా సరే కింద వంగి ఉంటుంది. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ మనము కొన్ని విషయాల్లో మనము ఇతరుల ముందు చక్కగా తగ్గించుకొని అవసరం ఉంటుంది. నాని అంటుంది బిల్కుల్ ఠీక్ సమజా హై, అహంకార్ బురీ బాత్ హై, హమే ఉస్సే బచ్నా చాహియే, అహంకారం అనేది చాలా చెడ్డ విషయము, మనం దానికి దూరంగా ఉండాలి. పరదా గిర్తా హే, నాటకం అయిపోయింది, ఆ తెర కిందికి పడిపోతుంది. బాబు రామ్ సింగ్ కి కహానీ పర్ ఆధారిత్ హై, ఈ నాటకం ఎక్కడి నుంచి తీసుకున్నారు? బాబు రామ్ సింగ్ దగ్గర నుంచి తీసుకున్నారు.